నమస్తే. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణ లోపల 6 గ్యారంటీలని చెప్పిర్రు. ఇందిరమ్మ రాజ్యం పట్టుకొస్తామన్నారు. ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంటది. వాళ్ళు ధర్నాలు చేయొచ్చు. వాళ్ళు ఏదైనా అడగొచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించొచ్చు. మాది ప్రజాపాలన. ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి మా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ప్రజలు ఏదైనా మాట్లాడొచ్చు. వాళ్ళ కోరికలు ఏదైనా కూడా మా దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు అనేటువంటి నిర్వచనం. దాని నిర్వచనం. ఇవాళ ఏం జరిగిందయ్యా? జగిత్యాల బస్ డిపోకి చెందినటువంటి అశోక్ అనేటువంటి డ్రైవరు ఆయన ఆయన తన డ్యూటీలో వెళ్తా ఉంటే అక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తా ఉన్నారు. ఎవరు? రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధర్నా చేస్తా ఉన్నాడు. ఏమని? కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ఛార్జీలు పెంచింది కాబట్టి దానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తా ఉన్నాడు. ఈయన ఏమన్నాడంటే, ఈయన ఒక రైతు బిడ్డగా ఈయనకు కూడా బాధలు ఉన్నాయి కాబట్టి ఈయన ఏమన్నాడంటే, నాయన ఈ యొక్క ధర్నాలు ఈ పక్కకు పెట్టండి, అక్కడ రైతులు పిట్టల్లో రాలిపోతున్నారు, ఒడ్లు మక్కలు కొరక, కొంచెం వాటి సంగతి చూడండి అని మంత్రికి చెప్పిండు. అదట నేరమంట. ఆయన ఏమన్నా మెడలో ఏదన్నా పార్టీ కండా వేసుకొని వచ్చి ధర్నా చేసిండా? ఏమన్నా రోడ్ల మీద మొత్తం దిగ్బంధనంలో పాల్గొన్నాడా? ఏమైనా ఎర్ర జెండా పట్టుకున్నాడా? ఏమైనా గులాబీ జెండా పట్టుకున్నాడా? ఆయన ఏమైనా పార్టీ కార్యకర్తగా మాట్లాడు. ఒక రైతు బిడ్డగా ఆయన ఆవేదన వెళ్ళగక్కిండు. ఫస్ట్ అక్కడ ఇమ్మీడియట్ ఇప్పుడు అటెన్షన్ చేయాల్సినటువంటిది. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిట్టలు రాలిపోతున్నారు రైతులు. ఎండకు ఎండుతున్నారు. ఆ ఒడ్లు మొత్తం కూడా అకాల వర్షాలు వస్తే మొత్తం తడిసిపోతున్నాయి, మొలకెత్తుతున్నాయి. ధాన్య కుప్పల దగ్గరనే ప్రాణాలు ఇస్తుంది. ఇవాళ జనగామ జిల్లా గణపూర్ మండలం లోపల ఏలేందర్ రెడ్డి అనేటువంటి రైతు ఆ ఒడ్ల కుప్ప దగ్గర కుప్పగురి చచ్చిపోయింది. యంగ్ రైతు, అతనే ముసలైన కూడా యంగ్ రైతు చనిపోయాడు. ఈ రకంగా రోజుకో 2-3 చావులు వింటా ఉన్నాం ఈ యొక్క ఒడ్ల కుప్పల దగ్గర. అవి కొనకుండా 140 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు. ఇప్పటివరకు దాంట్లో సగం కూడా కొనలేదు. వాటికి పైసలు కూడా ఇచ్చులేదు. మొత్తం సర్వనాశనం చేసి రైతాంగాన్ని అయితే నిండా ముంచారు. పెట్టుబడి సాయం అంటే రైతు బంధు అనేది 3 తడవలు ఎగ్గొట్టిరు. నీళ్ళు ఇయ్యక, నిప్పులు ఇయ్యక, కరెంట్ ఇయ్యక వాళ్లకు నానా గోస. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క ముదరాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి. ఆ బాధను ఒక రైతు బిడ్డగా ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, అశోక్ అనే డ్రైవర్ ఏమన్నాడంటే, అరే వాటి కొనండి అని చెప్పిండు అంతే. మంత్రి కనపడితే మంత్రికి విన్నపం చేయరా? ఆయన కూడా ఒక రైతు బిడ్డగా చెప్పిండు. ఆయన ఏం ధర్నా చేయలేదే, ఆయన డ్యూటీ చేసుకుంటూనే అన్నాడు. దానికి అక్కడ జగిత్యాల డిపో ఆర్ఎం వాడు నోటీస్ ఇచ్చిండట. ఏమనంటే, ఇతన్ని బహిష్కరిస్తున్న విధుల నుంచి అని. ఇది ఆ ఆర్ఎం అనేటానికి ఒక వారం రోజులు తిండి పెట్టకుండా పండబెట్టాలి. రైతు పండియకపోతే మీకు నోట్లకి ఈ ముద్దట్లు వస్తుంది రా వెదవ. ఆ ఆర్ఎం అనేటువంటి చెప్పు తీసుకుతానాలి. రైతులంతా పోయి తన్నాల వాడిని. ఏమన్నాడు రా బాబు అతను? ఆ డ్రైవర్ ఏమన్నాడు? మక్కలున్ను ఒడ్లు కొనడం అనేది నేరమేనా? ఈ ప్రజాప్రభుత్వం అంటున్నారు. ప్రజాప్రభుత్వం అంటే ఏంది? అంటే ఎవరు ఏదైనా వచ్చి అడగొచ్చు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలు వాళ్ళ యొక్క అసంతృప్తి ఉన్న ఏదైనా కూడా వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. ఆయన డ్రైవర్ చెప్పిండు. ఆయన ఏం ధర్నా చేయలే, ఆయన ఏం విధి నిర్వహణకు ఆటంకం కలిగేలే, ఆయన యొక్క ఆర్టీసీ యొక్క దాని యొక్క వాళ్ళ యొక్క బుక్ ఉంటుంది కదా, క్రమశిక్షణ, దానికేం ఉల్లంఘించాలి ఆయన. మరి ఇలా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆయన స్వయంగా ఆడ ధర్నా చేస్తా ఉన్నాడు. మరి మంత్రి చేస్తే తప్ప మంత్రిని కూడా బహిష్కరించాలి. మంత్రి చేయొచ్చు అట్లా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శిస్తే ఆర్టీసీ డ్రైవర్ని బహిష్కరించారు. మరి కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేస్తా ఉన్నాడు ఆయన. మరి ఆయన కూడా బహిష్కరించాలి కదా. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేయట్లేదు అని బహిరంగ క్షమాపణలు చెప్తున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మరి ఆయన కూడా ఎమ్మెల్యేని కూడా బహిష్కరించాలి. అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే బహిష్కరించాలి కదా. ఇప్పుడు ఆ యొక్క ఎంప్లాయీని చేసిరు కదా. ఇట్లా ఉంది దరిద్రపు కొట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక వీళ్ళ పరిస్థితి ఇట్లుంటే, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం ఇట్లుంటే, ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇక ఏదో పిడిగొచ్చి నెత్తినబడ్డట్టుగా ఈ యొక్క ఇష్టమైనట్టుగా ఇంధన ధరలు పెంచి, పెట్రోలు డీజిల్ ధరలు పెంచి ఒక దాదాపు 2,40,000 కోట్ల అప్పులు పట్టుకొచ్చి మొత్తం ప్రతి సగటు భారతీయ పౌరునిగా 3-4 లక్షల అప్పు చేసి పెట్టారు. ఏమీ లేదు. ఒక కొత్త ప్రాజెక్టు తెలంగాణకి ఏమైనా ప్రాజెక్ట్ ఇచ్చారంటే బీజేపీ వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చింది తెలియదు. ఇంకా ఇక వాళ్ళది ఎట్లుందంటే, ఇక్కడనో విమర్శిస్తూ బహిష్కరిస్తారు, అక్కడ కేసులు పెడతారట. బండి భగీరథ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ అట్లా అనొద్దట. బండి భగీరథ తండ్రి బండి సంజయ్ అని అనొద్దట. ఇదెక్కడిది? ఆయన పోయి లాస్ట్ పోయి కోర్టు పోయి ఆర్డర్లు పట్టుకొచ్చుకున్నాడు. ఇవాళ చాలా మంది పైన కేసులు, ఇది పరువు నష్టం దావా వేసిండు. అరే ఆ కొడుకును బండి భగీరథను కన్నటువంటి తండ్రే కదా ఆయనే. తండ్రిని తండ్రి అనొద్దట. ఇదెక్కడ దిక్కుమాలిన రాజకీయమో, ఇదెక్కడి దిక్కుమాలిన ఇదో. ఇట్లాంటిది అసలు హిందుత్వం పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అని చెప్పి వాగుతా ఉంటారే, ఇది ఎక్కడుంది? ఇట్లా ఒక కొడుకు నీచుడైండి అనుకో, తండ్రి కాకుండా పోతాడా? ఆ కొడుకు తండ్రి కాకుండా పోతాడా? ఇట్లా తగలబడ్డరు వాళ్ళు.
ఆ? ఒక్కరు పనికొచ్చేటోళ్ళు ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విఫలమైంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళు ఆ, హిందుత్వ పేరుతో మొత్తం మొత్తం ఆదాని అంబానీలకు మొత్తం దేశ సంపదను మొత్తం కొల్లగొట్టి చేస్తున్నారు. వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనే పేరుతో కూడా ఎవ్వని దక్కినట్టు వాళ్ళు బుక్కుతున్నారు. దాదాపు ఇప్పటికే 2.5-3 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చిర్రు. 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బుక్కిరు. ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్కటి ఏది లేదు. సర్వనాశనం చేసిర్రు. మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఎక్కడ చూసినా ఆగం తెలంగాణ లోపల. ప్రజలు ఇవాళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ కూడా ఒక్కడు కూడా గెలవడు. ఒక్కడంటే ఒక్కడు కూడా గెలవడు. ఇక బీజేపీ వాళ్ళని అయితే తరిమేసే రోజులు వచ్చినాయి. బండి సంజయ్ ఉదంతం చూసిన తర్వాత బీజేపీ ప్రజలు అసహించుకుంటున్నారు. ఏదేమైనా తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చినటువంటి మన ప్రదాత కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ పదిలం, తెలంగాణ రక్షకుడు కేసీఆర్ గారు మాత్రమే. గత 9 ఏళ్ల పరిపాలన కేసీఆర్ పాలన చూసాం. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల ముదనాష్టపు కాంగ్రెస్ పాలన చూసాం. బేరీ చేసుకుంటూ తెలిసిపోతాయి. చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు. ఇటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి రావద్దనే కేసీఆర్ గారు అప్పుడు చెప్పిండు, నమ్మొద్దు ఈ కళ్ళబొల్లి కబుర్లు, బీజేపీతోని కాంగ్రెస్ తోని వచ్చేది లేదు పోయేది లేదు. 2 జాతీయ ఒకడేమో గుజరాత్కు దోషి పెడతాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కాంగ్రెస్ ను బీజేపీ నమ్మొద్దని చెప్పిండు. ఈ 2 ఉత్తరాది పార్టీలతో మనకు లాభం లేదు. మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ తోనే మనం సురక్షగా ఉంటాం అని చెప్తే మనం వినలేదు, పొరపాటు పడ్డం. ఇకనైనా ప్రజలారా ఈ 2 జాతీయ పార్టీలు ఎక్కడ దొరికితే అక్కడ నిలదీసి అడగండి, ఉరికిచ్చి కొట్టండి, ఉరికిచ్చి తనాల వీళ్ళను. ఏరా మీ హామీలు ఎక్కడ, మీ వల్ల మాకేం ఉపయోగం రా అని అడగాలి. లేదంటే చూడండి, రైతులు పాపం ఎంత 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 దైన్యమైన స్థితిలో ఉన్నారంటే రైతులు ఇలా వాళ్ళని చూస్తే కళ్ళని లేదురుతాను. నేను కూడా ఒక రైతు బిడ్డని, కానీ అమెరికాలో ఉండొచ్చు, నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్నా. రైతులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు కనీసం యాసంగి పంట కొనలేకపోతున్నారంటే వచ్చే వానాకాలం మళ్ళా వరి వేయకండి. మొత్తము 90% ఇలా వరేస్తున్నారు. అది కూడా ఒక ప్రాబ్లం అవుతా ఉంది. మళ్ళా పాత రోజుల్లో బదుగా మంచిగా కందులు వేసుకోండి, పెసలు వేసుకోండి, నువ్వులు వేసుకోండి, సజ్జలు వేసుకోండి, జొన్నలు వేసుకోండి. వరి కూడా అంటే వరి ఒక 20 ఏదైతే చెరువు కింద ఉంటుందో నీళ్ళు ఎక్కువ అక్కడ వరి వేసుకోండి. ఎక్కడైతే మెట్ట ప్రాంతం ఉందో అక్కడ కూడా ఈ మెట్ట ప్రాంతం పైన మిర్చి ఇట్లాంటి కందులు ఇట్లాంటి వేసుకుంటే భూమి యొక్క కందుల వల్ల, ముఖ్యంగా కందుల యొక్క వేళ్లలో రైబోజియం అనేటువంటి బుడిపలు ఉంటే వాటి వల్ల భూమి సారం పెరుగుతుంది. లేదంటే ఓన్లీ ఒరేసిరంటే మొత్తం సారం పోయి నిస్సారంగా భూములు తయారై దేనికి పనికిరాకుండా పోతాయి. కాబట్టి మనం మిగతా పంటలు కూడా వేసుకున్నట్లయితే ఒక్కొక్క పంట నుంచి ఒక్కొక్క రకమైన ఆదాయం వస్తుంది. కాబట్టి మన రైతు బ్రహ్మాండంగా ఉంటాడు. లేదంటే ఇట్లా ప్రభుత్వం మీద డిపెండ్ అయితే ప్రభుత్వం ఈ విధంగా మోసం చేస్తుంది. ఒడ్లు కొనకపోతే ఆత్మహత్య శరణ్యం అవుతుంది. కాబట్టి రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 6 తడి పంటలు వేసుకోండి. పూర్తిగా వరి కాకుండా 6 తడి పంటలు వేసుకోవాలి. జై తెలంగాణ.